అన్ని ఆడోళ్ళకే. మగోళ్ళకి ఏం లేదు. ఈ మగ పుట్టుక పుట్టి ఏం లాభం లేదని కుమిలిపోతున్న పురుష పుంగవులకు, మగజాతి ఆణిముత్యాలకు గూడా మంచి రోజులు రాబోతున్నాయి. ఆడోళ్ళకి పెట్టినట్టే మగోళ్ళకి గూడా ఫ్రీ బస్ రాబోతున్నది. అవునుల్లా. ఎక్కడ, ఎప్పుడు అనేది తర్వాత చెప్తాం గానీ, ఫ్రీ బస్ పెట్టినందుకు ఆడోళ్ళయి ఎన్నెన్ని విన్యాసాలు కళ్ళారా జూసినాము. మగోళ్ళకి ఫ్రీ బస్ పెడితే అంతకంటే ఎక్కువ కొట్లాటలే జరిగేటట్టున్నాయి. గల్లాలు పట్టుకొని కొట్టుకునుడు, బస్సులనే సినిమాలు మరిపిచ్చే ఫైటింగ్ సీన్‌లు కనువిందు చేయనున్నాయి ఆ ఫ్రీ బస్ పథకం అమలైతే. ఇంతకు అది ఎక్కడ, ఎప్పుడంటే తమిళనాడు రాష్ట్రం ఎన్నికలల్లా అన్నా డీఎంకే పార్టీ గెలిస్తే మొగోళ్ళకు ఫ్రీ బస్ మోక్షం కలుగుతదన్నట్టు. అంటే ఇంకొన్ని రోజులల్ల తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలల్ల గెలిచేటానికి అన్నా డీఎంకే పార్టీ హామీల పత్రం విడుదల చేసింది. దాంట్లో సిటీలో ప్రయాణం చేసే మగజాతి మొనగాళ్ళకు గూడా మహాలక్ష్మి టికెట్ తిరగా మహారాజు జీరో టికెట్ ఉంటదని హామీల పత్రంలో రాసిండ్రట. ఎంత మంచి ముచ్చటనో గదా మొగోళ్ళకు. ఆడోళ్ళకు జీరో టికెట్ ఇచ్చుడే గాక, బస్సుల ఆడోళ్ళకు స్పెషల్ సీట్లు, ఒగల వాళ్ళు మొగల సీట్‌లో కూసుంటే వాళ్ళని లేపొద్దు. ఇంకెన్నాళ్ళు మొగజాతిని తక్కువ జూషుడు అనుకున్నది గావచ్చు అన్నా డీఎంకే పార్టీ. చలో మీకు గూడా ఫ్రీ టికెట్ ఇస్తాం. ఎన్నికలలో గెలిస్తే అన్నట్టు మేనిఫెస్టో విడుదల చేసిందట. ఆ మేనిఫెస్టోలో ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల రూ. 2000, టూ వీలర్ కొన్నోళ్ళకి 25,000 సబ్సిడీ, భూముంటే ఇల్లు కట్టిచ్చుడు, ఇట్లా ఉచితాలు లిస్టు చిత్రగుప్తుని చిట్టా అంత పెద్దగా రాసిండ్రట. మరి తమిళనాడు పబ్లిక్ పుక్కానికి ఇస్తారు కావచ్చు గానీ, ఆశపడి గెలిపిస్తే తమిళనాడు మొగోళ్ళకు మాత్రం అదృష్టం పట్టుకున్నట్టే అయితది. ఫ్రీగా పట్టణాలలో బాజాప్తా తిరగొచ్చు. చూడాలి ఏమైతదో మరి.